నాకు దుర్గా నవరాత్రులు అంటే చాలా ఇష్టం. నా ఫ్రీ టైంలో అమ్మవారి గురించి రకరకాలుగా వీడియోలు చూస్తూ ఉంటా. అలా చూస్తుంటేనే నాకు ఇంద్రకీలాద్రి గురించి మరియు విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక గురించి చాలా డిఫరెంట్ మిస్టరీస్ అయితే తెలిసాయి. ఈ ఫోటో ఒకసారి గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. విజయవాడలో వన్ టౌన్ అనే సిటీ ఉంది. అక్కడి నుంచి చూస్తే ఒక జ్యోతి ఎప్పుడూ వెలుగుతూ కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అదే కాకుండా అమ్మవారి ముక్కుపుడకకు కలియుగం అంతం కావడానికి సంబంధం ఏంటి? మొట్టమొదటగా దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఒక కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ రెండు చెట్లు రెండు నదుల్లా మారతాయి. అలా ఒక చెట్టు కృష్ణా నదిలా, ఇంకో చెట్టు వేణి నదిలా ప్రవహిస్తూ ఉంటాయి. అలా ఆ రెండు చెట్లు సతారా అనే నది దగ్గర కలిసేవి. అందుకే ఈ సతారా నదిని కృష్ణవేణి నది అని కూడా అనేవారు. కృష్ణవేణి నది ప్రవహిస్తూ ఉంటే దుర్గమ్మ తల్లి కొండ అడ్డుగా వస్తుంది. కృష్ణవేణి నది వేగంగా వచ్చి కొండని ఢీకొడుతుంది. అప్పుడు ఒక నీటి అల వెళ్ళి అమ్మవారి ముక్కుపుడకని తాకబోతుంది. అప్పుడు అమ్మవారు సాక్షాత్తు మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే వచ్చి నువ్వు నా ముక్కుపుడకని తాకాలి, ఇదే యుగాంతం అంతం కావడానికి సంకేతం అని చెప్తుంది. ప్రస్తుతం నువ్వు నా కొండ కింద రంధ్రం చేసుకుని అందులో నుంచి ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెప్తుంది. అప్పుడు కృష్ణవేణి నది వేగంగా వచ్చి అమ్మవారి కొండని ఢీకొడుతుంది. అప్పుడు ఆ కొండ 3 భాగాలవుతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి, రెండోది మంగళగిరిలో ఉన్న పాకాల నరసింహస్వామి కొండ, మూడోది యనుమల కొండ. ఇందులో శ్రీ రామలింగేశ్వర స్వామి ఉంటాడు. ఇలా ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, యనుమల కుదురులో శివుడు, ఇలా దేవతలందరూ మన విజయవాడలోనే వెలిశారు. కానీ మొట్టమొదటగా అమ్మవారు విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారిని చూడ్డానికే చాలా భయంకరంగా మరియు ఉగ్ర రూపంతో ఉండేది. అలానే అక్కడ 6 గంటల తర్వాత అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉంటుందని అక్కడ ప్రజలు 6 తర్వాత బయటికి రావడానికే చాలా భయపడేవారు. అప్పట్లో విజయవాడ ప్రాంతాన్ని మాధవరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మాధవరాజుకి అమ్మవారంటే చాలా భక్తి. ప్రజలందరూ అమ్మవారిని చూడ్డానికి భయపడుతూ ఉంటే మాధవరాజు మాత్రం రోజు వెళ్లి అమ్మవారి దగ్గర పూజలు చేస్తూ ఉండేవాడు. మాధవరాజుకు ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ప్రతిరోజు అమ్మవారి దగ్గరికి వెళ్లి నాకు సంతానం కలిగేలా చూడు తల్లి అని పూజలు చేసేవాడు. అలా మాధవరాజు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మాధవరాజు భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది. అలా అనుకున్న కోరిక నెరవేర్చినందుకు మాధవరాజు అమ్మవారికి గుడి కట్టిస్తాడు. అలా మాధవరాజు తన కొడుకుని ఎంతో క్రమశిక్షణతో పెంచుతాడు. రాజుకు ఉండవలసిన ప్రతి ఒక్క విద్యలు నేర్పిస్తాడు. ఒక రోజు యువరాజు తన గుర్రం మీద ఇంద్రకీలాద్రి దగ్గర సవారీ చేస్తూ ఉంటాడు. సాయంత్రం 6 దాటిందని, అమ్మవారు సంచరించే సమయం ఆసన్నమైందని ఇంటికి చాలా వేగంగా బయలుదేరుతాడు. ఆ సమయంలోనే యువరాజు రథం వెళ్లి ఒక చిన్న పిల్లవాడికి తాకుతుంది. దాంతో ఆ చిన్న పిల్లవాడు అక్కడే మరణిస్తాడు. దాంతో చనిపోయిన కుమారుడు తల్లి అక్కడికి వచ్చి గుండెలు పగిలిలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని 2 చేతుల్లో పట్టుకొని మాధవరాజు దగ్గరికి న్యాయం చెయ్యాలని వెళ్తుంది. అసలు విషయం తెలియని మాధవరాజు తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అని ఆ తల్లికి మాట ఇస్తాడు. చివరికి తప్పు చేసింది తన ఒక్కగానొక్క కుమారుడని తెలిసి చాలా బాధపడతాడు. అయినా కానీ తాను ఇచ్చిన మాట కోసం మంత్రిని పిలిపించి దీనికి శిక్ష ఏంటి అని అడుగుతాడు. దాంతో మంత్రి మరణశిక్ష స్వామి అని చెప్తాడు. తన సొంత కొడుకని కూడా చూడకుండా మరణశిక్ష వేయమని సైనికులకు ఆదేశిస్తాడు. దాంతో సైనికులు యువరాజుని తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడైతే మరణించాడో యువరాజుని కూడా అక్కడే చంపేస్తారు. అప్పుడు మాధవరాజు ఇంద్రకీలాద్రి కోట వైపు చూసి, ఎందుకు తల్లి నా కొడుకుని ఇచ్చినట్టిచ్చే లాగేసుకున్నామని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణాలు కురిపిస్తుంది. ఆ బంగారు నాణాలు చనిపోయిన ఇద్దరి శరీరం మీద పడగానే ఇద్దరూ మళ్ళీ బ్రతుకుతారు. చిన్న పిల్లవాడు తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. మాధవరాజు తన కొడుకుని పట్టుకొని ఆనందంతో ఏడుస్తాడు. అప్పుడు జరిగిన సంఘటన ప్రజలు ఇప్పటి వరకు మర్చిపోలేదు. ఆ రోజు అమ్మవారు ఆకాశం నుండి కనకవర్షం కురిపించింది కాబట్టి అప్పటి నుంచి ప్రజలందరూ దుర్గమ్మ తల్లిని కనకదుర్గమ్మ అని కూడా పిలిచేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్మవారు మాత్రం ఉగ్ర రూపంలోనే ఉన్నారు. ప్రజలకు అమ్మవారంటే భక్తి నమ్మకం ఉన్నా కూడా అమ్మవారి దగ్గరికి రావడానికే భయపడేవారు. అప్పుడు అక్కడికి అమ్మవారిని చూడ్డానికి శంకరాచార్యుల వారు వస్తారు. ఆయన అమ్మవారికి పూజలు చేసి శాంతింపజేస్తారు. స్త్రీ రూపం అమ్మవారిగా తయారు చేస్తారు. కానీ అమ్మవారి ఉగ్ర రూపం మహిషాసుర మర్దిని ఇంకా ఇంద్రకీలాద్రి కోట కింద ఒక సీక్రెట్ రూమ్ లో ఉందని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇన్ని సంవత్సరాలైనా కానీ అమ్మవారు రాత్రి సమయంలో విజయవాడ మొత్తం తిరుగుతుందని అంటారు. ఒకసారి ఒక నిరుపేద వ్యక్తి వెంకన్న పుట్టకోటి కోసం రిక్షా నడుపుతూ ఉండేవాడు. కానీ ఆ రోజు ఒక్క బోని కూడా కాలేదని, అది కూడా అర్ధరాత్రి సమయంలో మారుతి థియేటర్ దగ్గరికి వెళ్తాడు. అప్పట్లో ఆ రోజులు అనే సినిమా అందులో నడుస్తుంది. అది అక్కినేని నాగేశ్వరరావు సినిమా. సినిమా అయిపోయాక ఎర్రటి చీరను తుట్టిన పెద్ద బొట్టు పెట్టుకొని వెంకన్న దగ్గరికి వచ్చి, ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా నాయన అని అడిగింది. రిక్షా వెంకన్న, వస్తా అమ్మా ఎక్కండి అంటాడు. అప్పుడు రిక్షాలో కూర్చున్న మహిళ, ఇంత చీకటి
బయటపడ్డా నీకు భయం వేయడం లేదా అని వెంకన్నను అడిగింది. అప్పుడు రిక్షా అతను, తల్లి నేను రోజు రిక్షా నడుపుతాను, ఎవరినైతే మోసం చెయ్యను, నా కష్టం మీద నేను బ్రతుకుతాను తల్లి, నాకెందుకు తల్లి భయం అని అంటాడు. అప్పుడు ఆ మహిళ, దుర్గమ్మ తల్లి సంచరించే సమయం కదా నాయన, నీకు భయం వేయడం లేదా అని అడుగుతుంది. ఏ తప్పు చెయ్యని వాడికి తల్లి దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకమ్మా అని అంటాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి కోట వస్తుంది. అమ్మ మీరు ఏ ఇంటికి వెళ్ళాలి చెప్పండి, నేను దింపేస్తా అని వెంకన్న అంటాడు. కానీ వెనక నుండి ఏ సమాధానం రాకపోవడంతో వెంకన్న వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంతలోనే ఈమె ఎక్కడికి వెళ్ళిందని చూస్తే ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. అమ్మ డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారని వెంకన్న గట్టిగా అరుస్తాడు. దాంతో ఆమె వెనక్కి తిరిగి చూసి, నీ తలపాగాలో పెట్టా చూసుకున్న ఆయన అని చెప్తుంది. అప్పుడు వెంకన్న ఆశ్చర్యపోయి, నా తలపాగాలో ఇలా పెట్టింది, అసలు నాకు స్పర్శ కూడా లేదని అందులో చూస్తాడు. అప్పుడు అందులో ఒక 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపిస్తుంది. మళ్ళీ అతను ఇంద్రకీలాద్రి వైపు చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు వెంకన్నకు అర్థమవుతుంది, ఇంతసేపు నా రిక్షా ఎక్కింది అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అని. ఇప్పుడు చెప్పిన 2 స్టోరీస్లో దుర్గమ్మ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అమ్మవారికి కులమత భేదాలు ఉండవు. డబ్బులున్నా లేకున్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా జపిస్తే అమ్మవారు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. పూర్వం మహిషాసురుని చంపడానికి దేవతల దగ్గర శక్తి సరిపోదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు మహిషాసురునికి ఒక వరం ఇస్తాడు, తపస్సు చేసిన వారెవ్వరూ మహిషాసురుని చంపలేరని. దాంతో మహిషాసురుడు భూమండలాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తాడు. అప్పుడు దేవతలందరూ వాళ్ళ దగ్గరున్న శక్తులన్నీ ఏకం చేసి ఒక మహాశక్తిని పుట్టిస్తారు. ఆ మహాశక్తి అమ్మవారు. మహిషాసురుడు, ఈ ఆడది నన్నేం చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు అమ్మవారు ఉగ్రరూపంతో మహిషాసురుని అంతం చేస్తుంది. అమ్మ ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది. తన బిడ్డకి ఏ సమస్య వచ్చినా వచ్చి కాపాడుతుంది. ఈ దుర్గా నవరాత్రులు మీ జీవితంలో చాలా వెలుగును నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.